హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుధీష్ టెక్ స్కూల్. ఈరోజు మన వీడియోలో బేసిక్స్ ఆఫ్ జావా నేర్చుకుందాం. అండ్ జావా అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, ఎవరు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఇవన్నీ మీకు నేను చెప్తాను. అండ్ ఫ్యూచర్లో మరింత కంటెంట్ పోస్ట్ చేస్తాను. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫస్ట్ అయితే వాట్ ఈస్ జావా? జావా అనేది ఏంటంటే, జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి, పైథాన్. అండ్ ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఈజ్ హై లెవెల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ జావాని ఎవరు ఇన్వెంట్ చేశారు? జావా అనేది ఈ స్క్రీన్ మీద ఉన్నారు కదా, జేమ్స్ గాస్లింగ్ అనేది ఆయన ఇన్వెంట్ చేశారు. 1995 అనేది ఇది ఇన్వెంట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ఈ జావాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ లో మెయిన్ అనేవి 3 ఉన్నాయి. అవి జావా ఎస్ఈ, జావా ఈఈ, జావా ఎంఈ. సో వీటి ఫుల్ ఫామ్స్ వచ్చేసి జావా స్టాండర్డ్ ఎడిషన్, జావా ఎంటర్ప్రైజెస్ ఎడిషన్, జావా మైక్రో ఎడిషన్. ఇక్కడ ఎంఈ అనేది చాలా మంది మొబైల్ ఎడిషన్ అనుకుంటారు, బట్ అది మైక్రో ఎడిషన్ అనమాట. అండ్ ఈ స్టాండర్డ్ ఎడిషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే లైక్ డెస్క్టాప్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఈ ఎంటర్ప్రైజెస్ అనేది ఎక్కువ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ లో, కమర్షియల్ సెక్టార్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసేది జావా ఈఏని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు జావా మైక్రో ఎడిషన్, జావా మైక్రో ఎడిషన్ ని మనందరికీ తెలుసు. లైక్ ఇంట్లో మనకు టీవీ రిమోట్స్ ఉంటాయి కదా, వాటిలో ఏసీ రిమోట్స్ లో యూజ్ చేస్తారు. అండ్ వై టు యూజ్ జావా ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్? ఇప్పుడు నేను మీకు జావా ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, ద మెయిన్ రీజన్స్ 4 తీసుకుందాం మనం. ఫస్ట్ వన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది కంప్లీట్ గా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇప్పుడు నా దగ్గర ఉన్న సిస్టమ్ ల్యాప్టాప్ కదా, మై విండోస్ ల్యాప్టాప్. సో నేను ఇందులో టైప్ చేసిన కోడ్ ని జస్ట్ కాపీ చేసి వేరే డెస్క్టాప్ లో పేస్ట్ చేస్తే రన్ చేయొచ్చు. అండ్ మొబైల్లో రన్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా సరే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. మనకి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లోనే రన్ చేయాలనేది ఏమీ ఉండదు. అండ్ కమింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, లైక్ మనం ఒక ఆబ్జెక్ట్ ని ఇమాజిన్ చేసుకుని దాన్ని మనం అప్లై చేయొచ్చు అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అండ్ కమింగ్ టు సెక్యూరిటీ, జావాలో మనకు ఎక్కువ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ మనం రన్ చేసిన కోడ్ కానీ, మనం ఇంప్లిమెంట్ చేసిన కోడ్ కానీ మనం తప్ప ఇంకెవరు దాన్ని రన్ చేయలేరు వితౌట్ గివింగ్ అవర్ పర్మిషన్. అండ్ పర్ఫార్మెన్స్ వచ్చినట్లయితే జావాలో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి. అండ్ కమింగ్ టు అప్లికేషన్స్ ఆఫ్ జావా, ఈ అప్లికేషన్స్ అంటే జావా ఎక్కడ యూజ్ చేస్తారు, ఎక్కువ ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది? కమింగ్ వెబ్ డెవలప్మెంట్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ గేమింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఐఓటీలో ఎక్కువ యూజ్ చేస్తారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్, ఇప్పుడు ఈ డెస్క్టాప్ లో కూడా జావా యూజ్ చేస్తారు. అండ్ ఫ్యూచర్ మొత్తం అనేది జావా మీదే రన్ అవుతుంది. అండ్ జావా ఒకటే కాదు, ఇంకా అందర్ లాంగ్వేజెస్ కూడా. అండ్ మనకు మెయిన్ గా జావా బేసిక్స్ లో మెయిన్ గా ఉండేవి జేడీకే, జేవిఎం, జేఆర్. వీటి ఫుల్ ఫామ్స్ వచ్చేసరికి జావా డెవలప్మెంట్ కిట్, జావా రన్ టైమ్ ఎర్రర్ అండ్ జావా విర్చువల్ మిషన్. జావా రన్ టైమ్ ఎర్రర్ ఆర్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కూడా అనొచ్చు. చూసినట్లయితే మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఇవి ఎందుకు మనకి కావాలంటే, జేడీకే అనేది సెట్ ఆఫ్ టూల్స్ కిట్ అనమాట మనకు. లైక్ ఈ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి జేడీకే అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. జేడీకే లైక్ ఈ జేడీకే లేకుండా మనం జావాని రన్ చేయలేము అనమాట. అండ్ జేఆర్ఈ అనేది జేడీకేలో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జేడీకే అనేది ఒక బిగ్ సర్కిల్ అనుకోండి, అందులో స్మాల్ సర్కిల్ ఈ జేఆర్ఈ అని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా? అండ్ కమింగ్ టు జేవిఎం, ఏదైతే ఈ బైట్ కోడ్ ఉంటుంది కదా లాస్ట్ లో వచ్చింది, ఆ బైట్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసేది ఈ జేవిఎం. ఇవన్నీ ఒక సెట్ అని చెప్పుకోవచ్చు. ఇవేమీ లేకుండా మనం రన్ చేయలేము జావా. అర్థమైంది కదా? ఇంకా క్లియర్ గా చెప్తాను. ఈ జావా డెవలప్మెంట్ అనేది బండిల్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ డెవలపింగ్ జావా అప్లికేషన్. ఏదైనా ఒక జావా అప్లికేషన్ ని డెవలప్ చేయాలంటే ఈ జేడీకే, జేవిఎం, జేఆర్ఈ అనేది మ్యాండేటరీ థింగ్స్ అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ జేఆర్ఈ. చెప్పాను కదా, జేడీకే అనేది బిగ్ సర్కిల్ అయితే అందులో ఒక స్మాల్ సర్కిల్ జేఆర్ఈ అని చెప్పుకోవచ్చు. విచ్ ఈస్ నీడెడ్ టు రన్ జావా అప్లికేషన్స్. జావా అప్లికేషన్స్ రన్ చేయాలంటే ఈ జేఆర్ఈ అనేది మ్యాండేటరీ థింగ్ అనమాట. అండ్ ద జేవిఎం, జావా వర్చువల్ మిషన్, విచ్ ఎగ్జిక్యూట్స్ జావా బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసేదే ఈ జావా వర్చువల్ మిషన్.
సో జేడీకే కంటైన్స్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు కంపైల్, డీబగ్ అండ్ రన్ జావా ప్రోగ్రామ్. చూసారు కదా, ఈ విధంగా అయితే జేడీకే, జేవిఎం అండ్ జేఆర్ఈ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో జావా వేరియబుల్స్, జావా డేటా టైప్స్ ఇంకా మరింత కంటెంట్ ని పోస్ట్ చేస్తాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.